ముచ్చట ఆ వయసులో జరగాల. చదువుకునే వయసులో చదువుకోవాలా, పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోవాలా. కానీ కొంతమంది ఉంటారు, మొక్కు పెట్టుకొని ఆ మొక్కు తీరితేనే పెళ్లి చేసుకుంటాం, లేకోకుంటే ఇట్టే గమ్మున ఉండిపోతాం అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తా అంటారు. ఇదిగో అట్లాంటి మొక్కే ఒకటి మొక్కుకున్నాడు ఓ వ్యక్తి. మొక్కు తీరి పెళ్లి చేసుకుందామనే టయానికి ముసలాడైపోయినాడు. ఇంతకీ ఆ యప్ప మొక్కేందో ఓసారి చూసొద్దాం పదండి. మొక్క అంటే మామూలు మొక్కు కాదు. ఆలైనా తాలైనా అయోధ్యల రాముని గుడి కట్టిన నాటికే అని గట్టి శపథమే చేసిండు ఇక రవీంద్ర గుప్తా అలియాస్ భోజ్పల్లి బాబా అనేటికి బాబా. అట్లిట్లా అయోధ్యల గుడి కట్టే కళ నెరవేరింది గాని అంత అయ్యేటాలకు బాబా ముసలోడయ్యిండు పాపం. మరి కాడా అప్పుడెప్పుడో 92లో చేసిన శపథమట గది. రాముని చూసినాకనే లగ్గం నాగెళ్ళి అనుకున్నాడు. ఇక ఒట్టన్నది పెట్టుకున్నాక దాన్ని తీసి గట్టున పెట్టరాదు కదా. అట్లా మనసు చెలించకుండా ఇన్నొద్దులు కఠిన బ్రహ్మచర్యమే పాటించిండు. దాంపత్య జీవితాన్నే త్యాగం చేసిండు. త్యాగమేంది అనుకునేరు 56 ఏండ్లకు వచ్చిండు. ఇంకా చేసుకుంటాడా అని పెండ్లి చేసుకోడాట. రామునికే జీవితం అంకితం చేస్తాడట. ఒక శబరి ఒక భక్త రామదాసు లెక్కన్నా ఎంత గొప్ప భక్తుడో కదా. అందుకే అయోధ్య ట్రస్ట్ గీ బాబాకు కూడా ఆహ్వాన శుభలేఖ ఇచ్చింది రాముని గుడి ఓపెనింగ్ కు రావాలని. ఇక అంతకంటే సంబరం ఏమున్నది చెప్పుర్రి. గుడి కోసమే, గుడిలో రామయ్య తండ్రి దర్శనం కోసమే కదా సంసారాన్ని కూడా త్యాగం చేసింది. అందుకే గుడి ట్రస్ట్ పిలుపుతోటి మస్తు సంబరపడుతున్నాడు. కళలు కూడా అనుకోలేదట ఈసోంటి మహత్ కార్యంలో భాగం అవుతాడని. ఏమైనా అంతా రఘురాముడు సీతాపతి శ్రీరాముని దయ. భక్తి ముందు కానిది ఏముంటది చెప్పుర్రి.